హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర గాని క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి మా ఆయన అయితే రొయ్యలు తెచ్చారనమాట. దాన్ని అయితే రొయ్యల పొలావ్ అయితే చేయబోతున్నాను. ముందుగా అయితే వాటిని నీట్గా కడిగి పెట్టుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని ఒక గంట ముందు అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ జ్వరం వల్ల అయితే అస్సలు నోటికి ఏమీ రుచి అయితే తెలియట్లేదండి. మా పాప అయితే మాత్రం బిర్యానీ బిర్యానీ అని అయితే అడుగుతుంది. అందుకని తన కోసం అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసుకుంటున్నాము. చాలా పెద్ద రొయ్యలు అనమాట. మా ఆయన తీసుకొచ్చాడు. అయితే ఇంకా అన్నీ మేము వండుకోలేక సగం అయితే మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసాము. మిగిలిన సగం అయితే వండుకుంటున్నాం. నేను మా ఆయనే కదా అని చెప్పేసి తక్కువగానే ఉంచుకున్నామండి. ఇంకా వీటి నుంచి వాటర్ పైకి తేలేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, మళ్ళీ అడుగు పట్టేస్తాయని చెప్పేసి. తర్వాత ఇందులోనే కొద్దిగా పెరుగు కూడా వేసుకున్నాను. అంటే పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి. నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట ఈ రొయ్యల పులావ్ అనేది. ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు. అదైనా ఇంత జ్వరంగా ఫీవర్ అంటే నీరసంగా ఉన్నా కూడా చేస్తున్నానంటే కేవలం మా పాప కోసమే. అంటే తను ఏం తినట్లేదు అనమాట. తనకి ఫీవర్, ఎందుకు ఫీవర్ అంటున్నాను కానీ ఏంటో చెప్పట్లేదు కదా. అమ్మవారు పూయడం అంటారు కదా, అదైతే నాకు మా పిల్లలిద్దరికీ కూడా వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి మేము ఉగాది కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. ఉగాదికి కూడా మాకు పొంగు జల్లేసి ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఈ పొంగు జల్లినప్పుడు నోటికి ఏది తినాలనిపిస్తే దేని మీద ఉంటే అది తినాలని అంటారంట కదా. అందుకని చెప్పేసి తను బిర్యానీ బిర్యానీ అని అడుగుతుంది. తన కోసం అయితే చేస్తున్నాను. ఇంకా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యం కూడా వేసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున అయితే వాటర్ కూడా వేసుకున్నాను అనమాట. ఇంకా సాల్ట్ వేసుకొని రుచి సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట. తర్వాత బిర్యానీ అయితే దగ్గరికి అయితే ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, చాలా పొడి ఆడితే అయితే వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది. అంతేనండి నేను చేసిన రొయ్యల పులావ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లేట్గా వస్తున్నాయని మాత్రం ఏమనుకోకండి. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.